నంద్యాలలో అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ ఎస్డిపిఐ మాలమహానాయుడు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సిపిఐ నేత రామాంజనేయులు అన్నారు. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం గుత్తాధిపత్యం చెలాయిస్తోందని విమర్శించారు. బీజేపీ ఏకంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. విద్యారంగం కార్పొరేట్ చేతుల్లోకి ఉంది. ప్రజలందరూ కూడా మనం ఈరోజు ఒక బానిసలుగా మాట్లాడుతున్నటువంటి సాంఘిక న్యాయం కోసం, అందరికీ సమాన అవకాశాల కోసం, పేద కుటుంబాలకు వార్షిక పోస్టు, మతాల వివక్ష లేకుండా అందరికీ ప్రజాస్వామ్య హక్కులు, ఏ మతాన్ని అవలంబించినా వారందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు. విద్యారంగం కార్పొరేట్ చేతుల్లోకి ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 20న అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా మాతో పాటు కలిసి వచ్చేటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, ఈ సంఘాలందరితో కలిసి ఐక్యంగా ఈరోజు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఎదుట ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ఈ దేశ సంపద సృష్టించేటువంటి వారందరికీ కూడా పునః పంపిణీ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 20న అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం, అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతున్న సిపిఐ కామ్రేడ్స్ అందరికీ నమస్కారాలు. ఆ తర్వాత ఇక్కడ సమావేశమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజా సంఘాల వాళ్లకు, తర్వాత మీడియా వారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అత్యంత హీనమైన స్థితిలో ఉన్నారు. నేటి ప్రభుత్వము కేవలం 1% కూడా లేని ధనికులకు అన్ని రంగాల్లో, అంటే దాదాపుగా 40% దేశ సంపదను వారికి కట్టబెట్టింది. మిగతా 60% మాత్రమే దేశంలో ఉంది. అంతర్జాతీయ సామాజిక సోదరులారా, ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం, సామాజిక న్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సిపిఐ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు కడియం సాంబశివుడు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని. సోదరులారా, ఈరోజు అంతర్జాతీయంగా సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా మనము మన దేశంలో సామాజిక న్యాయం అమలు అవుతుందా లేదా అన్న విషయాన్ని మనమందరము ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం అంటే ఎవరు ఎంతమంది ఉన్నారో అంత వాటా ప్రతి వాళ్లకు చెందాలని, ఏ కులం ఎంతమంది ఉందో అంత వాటా ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, రాజకీయంగా గాని, అన్ని విధాల, అన్ని రంగాల్లో, పారిశ్రామికంగా కూడా వాళ్లకు వాటా దక్కాలనేది. సోదరులారా, ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న సామాజిక న్యాయం అందరికీ అందాలనే ప్రతిజ్ఞలో ఎస్డిపిఐ కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని ప్రజా సంఘాలు, అన్ని సామాజిక న్యాయం కోరే పార్టీలు కలిసి రావడం చాలా శుభపరిమాణం. ఈ అవకాశము కల్పించిన సిపిఐ పార్టీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతోనే రచించారు. మరియు అది ఇప్పుడు చూసుకుంటే అందడం లేదు. మన మోడీ గారు ప్రజలందరికీ అచ్చేదినని 2014లో వచ్చి ఈ రోజు అందరికీ చచ్చేదిని వచ్చినాయి. ఎందుకంటే దేశంలో సామాజిక న్యాయం ఎవరికి అందడం లేదు, ఉపాధి అవకాశాలు ఎవరికి సరిగ్గా అందడం లేదు. కేవలం దేశంలో 2 గుజరాతీలు దేశాన్ని అమ్ముతున్నారు, 2 గుజరాతీలు దేశాన్ని కొంటున్నారు. మోదీ, అమిత్ షా ఈ దేశాన్ని అమ్ముతుంటే అంబానీ, అదానీ ఈ దేశాన్ని కొంటున్నారు. సామాన్య ప్రజలైన హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు ఏమున్నాయి? ఆయన రాకముందు
బీజేపీ ప్రభుత్వం రాకముందు పెట్రోల్ రేటు 60 రూపాయలు 2 రూపాయలు పెంచితే దేశవ్యాప్తంగా సమ్మె చేసేవాళ్ళు. ఈ రోజు 12 సంవత్సరాల తర్వాత అదే పెట్రోల్ రేటు 110 రూపాయలు అయింది. ఎక్కడుంది సామాజిక న్యాయం? భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో